ఒక అందమైన చిన్న పట్టణంలో అమన్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, ఎంతో సామర్థ్యం కలిగినవాడు. తన మనసులో అనుకున్నది ఏదైనా సాధించగల సత్తా అతని సొంతం. డాక్టర్ అవ్వాలనేది అతని కల. లక్ష్యం స్పష్టంగా, ప్రయాణం సజావుగా సాగుతున్నట్లు అనిపించింది. కాని అమన్ను వెనక్కి లాగుతున్న ఒక పెద్ద సమస్య ఉంది: తన మనసును అదుపులో ఉంచుకోలేకపోవడం. అతని మనసు ఎప్పుడూ అశాంతిగా అటూ ఇటూ పరుగెడుతూ ఉండేది. చదవడానికి కూర్చున్న వెంటనే అతని దృష్టి చెదిరిపోయేది. కొన్నిసార్లు ఫోన్ వైపు, కొన్నిసార్లు ఫేస్బుక్ లేదా యూట్యూబ్ వైపు, మరికొన్నిసార్లు కలల లోకాలలోకి దూసుకుపోయేవాడు. తరచూ తనలో తాను ఇలా అనుకునేవాడు: ఇంకా చాలా సమయం ఉంది, తరువాత చదువుతాను. కాని ఆ తరువాత ఎప్పుడూ వచ్చేది కాదు. తల్లిదండ్రులు, టీచర్లు ఎంత చెప్పినా అమన్ మాత్రం తెలివి ఉంటే చాలు, విజయం దానంతటదే వస్తుంది అని గట్టిగా నమ్మేవాడు. ఒకరోజు పాఠశాల స్కాలర్షిప్ పరీక్ష ఫలితాలు వచ్చాయి. అమన్ తన మనసులో ఎంతో ఆశతో ఎదురుచూశాడు. ఈ స్కాలర్షిప్ తన డాక్టర్ కావాలనే కలకు చేరువయ్యే ఒక మెట్టు అని భావించాడు. కాని ఫలితాలు చూసిన క్షణం అతని హృదయం ముక్కలైంది. అతను ఫెయిలయ్యాడు. రోజూ కష్టపడి చదివే అతని స్నేహితులందరూ అద్భుతంగా రాణించారు. ఒకప్పుడు అతన్ని మెచ్చుకున్న టీచర్లు ఇప్పుడు నిరాశతో చూస్తున్నారు. ఆ సాయంత్రం అమన్ ఒంటరిగా కూర్చున్నాడు. తనపై తానే సిగ్గుపడ్డాడు. తెలివి లేదని కాదు, కాని సమయాన్ని వృధా చేశానని గ్రహించాడు. అప్పుడే అతనికి ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది: కేవలం తెలివి మాత్రమే సరిపోదు, క్రమశిక్షణ లేకుండా విజయం సాధ్యం కాదు. అతను వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తాను మారాలి. తనకు కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదు, క్రమశిక్షణ, ఏకాగ్రత నేర్పగల గురువు కావాలి. అలా అతను అనుభవజ్ఞుడైన పీఈటీ టీచర్ కోచ్ శరత్ను కలుసుకున్నాడు. కోచ్ శరత్ క్రీడలతో పాటు మానసిక నియంత్రణ, దృష్టి కేంద్రీకరణలోనూ దిట్ట. అతని శిక్షణలో అతి అశాంతిగా ఉండే పిల్లలు కూడా క్రమశిక్షణతో మారతారని ప్రసిద్ధి. అమన్ కోచ్ దగ్గరకు వెళ్ళి, కోచ్, నేను చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాను. చదవడానికి కూర్చుంటే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏం చెయ్యాలి అని అడిగాడు. కోచ్ శరత్ చిరునవ్వుతో, మనసును నియంత్రించడం అంత సులభం కాదు అమన్. నాతోరా, నీకొకటి చూపిస్తాను అని స్కూల్ గ్రౌండ్కి తీసుకెళ్లాడు. స్పోర్ట్స్ రూమ్ నుండి ఒక చిన్న విల్లు, బాణం తీసుకొచ్చాడు. ఫీల్డులో ఒక బోర్డు పెట్టి, ఈ బోర్డు మధ్యలో బాణం తగిలిస్తే నీ దృష్టి ఎంత ఉందో నాకు తెలుస్తుంది అని చెప్పాడు. అమన్ బాణం వదిలాడు, కాని అది లక్ష్యాన్ని తాకలేదు. బాణం వదిలేప్పుడు నువ్వేమి చూశావు అని కోచ్ అడిగాడు. అమన్ వెంటనే, చుట్టూ ఉన్న చెట్లు, మైదానం, బోర్డు అన్నీ అన్నాడు. కోచ్ తల ఊపుతూ, అదే నీ అసలు సమస్య. అన్నింటినీ ఒకేసారి చూస్తున్నావు. నిజమైన అథ్లెట్ లక్ష్యాన్ని మాత్రమే చూస్తాడు, మరి దేనిని కాదు. అమన్, చదివేటప్పుడు కూడా నువ్వు ఇదే చేస్తావు. ఫోన్, సోషల్ మీడియా, యూట్యూబ్ ఇవన్నీ నిన్ను దారి తప్పిస్తున్నాయి. జీవితంలో విజయం కావాలంటే చదువుకునే సమయంలో లక్ష్యం మాత్రమే కనిపించాలి. అమన్లో ఏదో మారింది. కోచ్, నేను ఎక్కడి నుండి మొదలుపెట్టాలి? ఎలా క్రమశిక్షణతో మారాలి అని అడిగాడు. కోచ్ శరత్ 4 ముఖ్యమైన నియమాలు చెప్పాడు. 1. ఆలోచనలను నియంత్రించు. మనసు ఎక్కడికైనా వెళ్ళినా, ఇప్పుడు నేను చదువుకునే సమయం, నేను దృష్టి పెట్టాలి అని నీకు నువ్వే గుర్తు చేసుకో. 2. ఒక రోజువారీ రొటీన్ పెట్టుకో. చదువుకునే సమయం, విశ్రాంతి సమయం ఇవన్నీ స్పష్టంగా నిర్ణయించు. ఇలా చేస్తే నీ మెదడు ఆ రొటీన్కి అలవాటు పడుతుంది. 3. దృష్టి చెదరగొట్టే వాటిని దూరంగా ఉంచు. ఫోన్, టీవీ, సోషల్ మీడియా ఇవి చదువుతున్నప్పుడు నీ ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తాయి. చదివేటప్పుడు వాటిని దూరంగా పెట్టు. 4. ప్రతిరోజూ సాధన చేయు. ఒక్కరోజులో ఏం మారదు. చిన్న చిన్న అలవాట్లు ప్రతిరోజూ పక్కాగా చేస్తేనే నిజమైన క్రమశిక్షణ వస్తుంది. అమన్ ఆ మాటలను గుండెల్లో పెట్టుకున్నాడు. ఒక కఠినమైన రొటీన్ తయారు చేసుకున్నాడు. చదువుతున్నప్పుడు ఫోన్ ఆపివేశాడు. మనసు ఎక్కడికైనా వెళ్ళినా నా లక్ష్యం డాక్టర్ అవ్వడం అని గుర్తు చేసుకున్నాడు. మొదట్లో ఎంతో కష్టమైంది, కాని కొంతకాలానికి అతని దృష్టి బలపడింది. అతను గంటల తరబడి చదవగలిగే స్థాయికి చేరుకున్నాడు. కొన్ని నెలల తర్వాత జరిగిన ఒక ముఖ్యమైన పరీక్షలో అతను కేవలం పాస్ అవ్వడమే కాదు, మొదటి ర్యాంక్ సాధించాడు. ఇది అదృష్టం కాదు, ఇది ప్రతిభ మాత్రమే కాదు, ఇది క్రమశిక్షణ. 1 సంవత్సరం తర్వాత స్కాలర్షిప్ అందుకునేందుకు స్టేజిపై నడుస్తున్నప్పుడు కోచ్ శరత్ చెప్పిన ఒక మాట అతనికి గుర్తొచ్చింది. మనస్సు ఒక అడవి గుర్రం లాంటిది. దాన్ని నువ్వు నియంత్రించకపోతే అది నిన్ను ఎక్కడికో లాక్కెళ్తుంది. కాని దానికి శిక్షణ ఇస్తే అదే నిన్ను నీ గమ్యానికి తీసుకెళ్తుంది. ఆ రోజు మొదలుకొని అమన్
ఒక సిద్ధాంతం పట్టుకొన్నాడు. మనసుకు శిక్షణ ఇవ్వు, క్రమశిక్షణతో ఉండు, విజయం నీ వెంట వస్తుంది. ఈ కథ మరెక్కువ మందికి చేరాలని అనుకుంటే దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. మరో ప్రేరణాత్మక కథతో త్వరలో కలుసుకుంటా. అప్పటి వరకు ఓర్పుతో ఉండండి, కృతజ్ఞతగా ఉండండి, ముందుకు సాగుతూ ఉండండి.